బాపు ఈడ నేనుండనే, ఈడికి నేనుండా. మన ఇంటికి అత్తనే బాపు, వచ్చిన తీసుకొని పో. సరే చెప్పండి రా. పెద్దమ్మ ఏంది వాళ్ళ సంగతి ఏంది మరి ఏంటిది? మావాడాట ఎటో ఎటో తిరుగుతాండాట, ఎవరికో ఫోన్ చేస్తాండాట, మమ్మల్ని బదనాన్ని చేస్తాంది బిడ్డ. మరి కొంత మియాసొంటోళ్ళు చెప్తానని వింటదేమో అని. నేనేం బదనాం చేస్తలేను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానా. నీ కొడుకు ఏం చేసిండో? నాకు అంత ఏర్పాటే. నువ్వు రాత్రి ఏం చేసినావో నన్ను విలువకు నాతో మాట్లాడకు నువ్వు. నేను మా ఇంటికి పోతా, నీకు ఇడుపుగా ఐదాం ఇత్తగా, అంతే సంగతి. చూసినావా ఈపో అంటాడు. అయితే ఎవరితో ఉన్నదనే కదా. చూసినావా అన్న, ఇడ నువ్వు మా ఊళ్ళో నేను గింత మందిలో ఆడిన బాధం ఎత్తుంది. రేపు నలుగురు చూస్తే ఏమంటారా? నువ్వు చూసినావా మరే? నేను చూసిన, రాత్రి నా కళ్ళ నిండా చూసిన పలానోళ్ళ గోడ దునకంగా. పేరు చెప్తే ఇజ్జత్ పోతుంది కానీ ఏం చెప్పాలి నేను. అంతెందుకు, రాత్రి అన్నం తినంగా ఫోన్ ముడతా అంటే ఫోన్ కూడా ముట్టనీయాడు. ఊక తెల్లని దాకా పొద్దున్న దాకా ఫోన్లు పట్టుకొనే ఉంటాడు. ఇంకా రాత్రి 12, 1 ఫోన్ వస్తుందా? ఎవరు ఫోన్ చేసిరంటే కంపెనీ ఫోన్ అంటాడు. ఇంకా రాత్రి కంపెనీ ఫోన్ వస్తాదే. నువ్వే ఎప్పిగా చూసినావా భీమన్న, మనకేమన్నా తట్టిపోయింది. ఆ చూసేపటికే అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంది? నేను చూసిన కాబట్టి అంటానా, తప్పు ఏంది? నేను ఎందుకంటా? ఇగో అత్తమ్మ, నేనైతే తినకుండా ఇడుపు కాగితం ఇచ్చి మా అమ్మగారింటికి పోతా. ఇడుపు కాగితం ఇచ్చుడు కరెక్ట్ కాదు. సంసారం అన్నప్పుడు ఎన్నో గొడవలు జరుగుతాయి అని సర్దుకోవాలి. ఆడ ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పు, అదేదో మాట్లాడదాం. అంతేగాని ఇడుపు కాగితం అన్నది కరెక్ట్ కాదు. ఇంటింటికి బంగారు పోయే వాళ్ళకి లేదు, మట్టిపోయి అందరికి. అయ్యా నువ్వు గట్ల చెప్పు, ఆ నల్లి కుట్లు అనుకున్న దానికి చెప్పు. మమ్మల్ని కాల్చుక తింటాంది అది. ఏమన్నంటే నేనేమనలేదని ఈడు అంటాడు. ఇక అన్న ఏమన్నా అంటే మీ ముగ్గురు ఒకటి అనుమానం ఎవడెడుతుంది. ఇంకేమన్నా అంటే మీ తమ్ముడు కాబట్టి వెనకేసుకొస్తున్నావు అంటది. ఇదే ముచ్చట ఏమన్నా అంటే. అదే సురేష్ అన్న, నేను చెప్తే ముచ్చట. కర్ణగాడు ఫోన్ వేసిండు, రా చేసుకుని అన్నాడు. పోయినాం. వాళ్ళ ఇంటి కూడా కుక్కలు బాగున్నాయి. మేము చేసుకుని దొంగతనం చేసుకున్నాం. ఇంటింకెళ్ళి గోడ దొంగిపోయినా. ఈ నల్లమ్మ కదా ఎవరు చెప్పారు తెలియదు. మరి చూసిందా చెప్పినా తెలియదు. దానికన్నా పడుతుంది. ఇక ఫోన్ అంటావా? ఇక ఫోన్ వెళ్ళి బెవరిత్తుర్రే. దానికి ఇంట్లో ఫోన్ ఉంది, దాని ఫోన్ ఆడుకోవచ్చుగా, అందులో చూడవచ్చుగా. నా ఫోన్ కన్ను దీనికి ఈ నల్లికుట్లే ఇది అనుమానం బాగా దీనికి. స్టేషన్ చేస్తే మన మూల కూర్చుంటుంది ఇది. అవురా, నువ్వు మొదలు ఫోన్ ఇయ్యంటే నీ ఫోన్ అలవాటు పడ్డదా? అదంతా నువ్వు ఇచ్చిన అలస కాదారా? దాని ఫోన్ దానికి ఉండగా నువ్వు ఫోన్ ఇయ్యండి, నీ ఫోన్ ఎట్లా ముడుతుంది? అందుకే ఫోన్ వచ్చింది దానికి. నువ్వు ఇచ్చిన అలసారా? నువ్వు ఇచ్చిన అలసనే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది అంటే ఫోన్ తప్పు ఇప్పుడు కాదు. మరి